ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఫిబ్రవరి 5వ తారీఖు బుధవారం. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ టాప్ గెయినర్గా ఉంది. విప్రో, ఐసిఐసిఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఇన్ఫోసిస్ అన్నీ కూడా గ్రీన్లో అయితే క్లోజ్ అయినాయి. ఏడిఆర్స్ నుంచి మనకి ఆ పాజిటివ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం తీసుకున్నదే ఎఫ్ఎంసీజీ సెక్టార్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. అక్కడ నుంచి కూడా మిగతా అన్నీ కూడా ముఖ్యంగా పిఎస్యూ బ్యాంక్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ అయితే 2% పైన అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అవ్వడం జరిగింది. సో ఇండియన్ ఇండిసెస్ నుంచి స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అనేది కనపడింది నిన్న. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం తీసుకున్నట్లయితే సౌత్ కొరియా నెగిటివ్గా ఉంది, రష్యా నెగిటివ్గా ఉంది, యూఎస్ 500, చైనా A50 ఫ్యూచరు, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ ప్రస్తుతానికైతే స్లైట్ బెరిష్గా ట్రేడ్ అవగా లండన్, యూరోప్, జర్మన్, ఫ్రాన్స్, ఏషియా మార్కెట్, జపాన్, హాంకాంగ్ అయితే సిగ్నిఫికెంట్ గెయిన్స్తో ముందుకు వెళ్తూ ఉన్నాయి. సో గ్లోబల్గా మనకు ఒక పాజిటివ్ సెంటిమెంట్గానే కనిపిస్తుంది. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్కి సంబంధించిన కంపెనీలు ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం తీసుకున్నట్లయితే మెర్క్ అండ్ కో, కోకోకోలా అనేది టాప్ లూజర్స్లో ఉన్నాయి. అయితే మెర్క్ అండ్ కో 9% దాకా పడిపోయింది. అక్కడ నుంచి కూడా రెడ్లో ఉన్నప్పుడు కూడా పెద్దగా సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించట్లేదు. ఇక గ్రీన్ వాటిలో మనం చూస్తే డావ్, చౌరాన్, యాపిల్, అమెజాన్.com అనేది కనిపిస్తుంది. సో మొత్తం మీద కొంత బుల్లిష్ సెంటిమెంట్ అనేది యూఎస్ మార్కెట్స్ నుంచి కూడా కనిపిస్తూ ఉంది. ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం తీసుకున్నట్టయితే నిన్న జాబ్ ఓపెనింగ్ డేటా యూఎస్కి సంబంధించింది రిలీజ్ అయింది. ఇదైతే నెగిటివ్గా రావడం అనేది జరిగింది. ఇక ఈరోజు సాయంత్రం ఏడిపి నాన్ ఫార్మ్ ఎంప్లాయ్మెంట్ డేటా అనేది రిలీజ్ అవుతుంది. అది ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాని తర్వాత S&P గ్లోబల్ వాళ్ళు సర్వీసెస్కి సంబంధించిన పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ డేటా రిలీజ్ చేస్తారు. ISM వాళ్ళు నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ PMI డేటా రిలీజ్ చేస్తారు. ISM వాళ్ళు నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైసెస్ డేటా అనేది రిలీజ్ చేస్తారు. దాని తర్వాత క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీ సాయంత్రం 9 గంటలకు ఉంటుంది. ఎవరైనా కమోడిటీస్లో క్రూడ్ ఆయిల్ అనేది ట్రేడ్ చేస్తున్నట్టు డెఫినెట్గా ఏంటంటే ఈ నంబర్స్ అనేది పరిశీలించాలి. ఆ టైంలో హెవీగా వోల్టాలిటీ అనేది మార్కెట్లో ఉంటుంది. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ పరిశీలించినట్లయితే నిన్నటి రోజున ఎటువంటి ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు. ఈ రోజున ఉదయం 10:30 HSBC వాళ్ళు సర్వీసెస్కి సంబంధించిన PMI డేటా అంటే పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ డేటా అనేది రిలీజ్ చేస్తారు. అయితే ప్రీవియస్గా 59.3 ఉండేది, ఈసారి తగ్గుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. అంటే సర్వీసెస్ నుంచి డిమాండ్ తగ్గిపోతుందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు, ఎక్స్పెక్టేషన్ అది. దాని తర్వాత కాంపోజిట్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ డేటా అనేది రిలీజ్ అవుతుంది. ఇది కూడా తగ్గుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకి M3 మనీ సప్లై అంటే ఇండియాలో లిక్విడిటీ ఎలా ఉంది, మనీ సప్లై ఏ విధంగా మూవ్ అవుతుంది, సర్క్యులేట్ అవుతుందన్న డేటా రిలీజ్ అవుతుంది. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ డేటా. ఇక యూఎస్ స్టాక్స్ ప్రస్తుతానికి ఏంటంటే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లో జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆల్ఫాబెట్ ఎర్నింగ్స్ ఏంటంటే అంత సిగ్నిఫికెంట్గా ఇంప్రెసివ్గా లేవని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో చాలా స్టాక్స్ ఏంటంటే రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. పేజ్ ఇండస్ట్రీస్, అబౌట్ ఇండియా, సోలార్ ఇండస్ట్రీస్, కమిన్స్ ఇండియా, నౌకరీ, జైడిస్ లైఫ్, గుజరాత్ గ్యాస్ లిమిటెడ్ అనేది. సో వీటిలో మనం మొమెంటం అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఎటువంటి స్టాక్ కూడా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ లిస్ట్లో అయితే కనిపించట్లేదు. నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం తీసుకున్నట్లయితే శ్రీరామ్ ఫైనాన్స్ అనేది సిగ్నిఫికెంట్ గెయిన్ అనేది కనబరిచింది. దాని తర్వాత అల్ట్రాటెక్ సిమెంట్ కానీ, L&T, BEL చాలా స్టాక్స్ గ్రీన్లో క్లోజ్ అవగా ట్రెంట్, నెస్ట్లే ఇండియా, హీరో మోటార్ కార్ప్, బ్రిటానియా, టాటా కన్స్యూమర్స్, ఐచర్ మోటార్స్ అనేది టాప్ లూజర్స్ లిస్ట్లోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఇక ఫీచర్స్ డాష్ బోర్డ్ అనేది మనం తీసుకున్నట్లయితే కొన్నిట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతుంది. అటువంటి వాటిలో కళ్యాణ్ జ్యువెలర్స్, మణప్పురం, ఏంజల్ వన్, లారస్ ల్యాబ్స్, ఇండియన్ బ్యాంక్స్ అని కనిపిస్తుంది. SBI బ్యాంక్, నిఫ్టీ, ICICI బ్యాంక్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అయితే చేస్తున్నారు. అంటే ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళు రికవర్ చేస్తున్నారు. అదేవిధంగా ట్రెండ్, టాటా కెమికల్, టొరెంట్ ఫార్మా, పేజ్ ఇండస్ట్రీస్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుంది. అదేవిధంగా జొమాటోలో ఏంటంటే లాంగ్ ఆన్ వెయిటింగ్, అంటే లాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నట్టు ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఇక టోటల్గా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం లాంగ్ సైడ్ 62% ఉండగా షార్ట్ సైడ్ 17% కనిపిస్తుంది. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే సిగ్నిఫికెంట్ షార్ట్ 2%, సిగ్నిఫికెంట్ లాంగ్ 18.7% కనిపిస్తుంది. సో టోటల్గా ఏంటంటే మార్కెట్ ఇంకా పైకి వెళుతుంది అన్న ఎక్స్పెక్టేషన్స్లో పొజిషన్స్ బిల్డప్ చేసుకున్నారని చెప్పేసి ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం మనం ఇంటర్ప్రిటేషన్ చేసుకోవచ్చు. ఇక ఈ చార్ట్ అనేది మనం గమనిస్తున్నాం. నిన్నటి రోజున సిగ్నిఫికెంట్ గ్రీన్ క్యాండిల్ అనేది రావడం జరిగింది. వాల్యూమ్స్ కూడా ఫీచర్ వాల్యూమ్స్ పర్లేదు, మంచిగానే పార్టిసిపేట్ చేశారు. అయితే డేటా ఏం చెప్తుందంటే షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది. ఎవరైతే షార్ట్ చేశారో కిందకి వెళుతుందని వాళ్ళందరూ కూడా రికవర్ చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ అని చెప్తుంది. ఈరోజు ఎటువంటి ఎక్స్పైరీలు కూడా లేవు. పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలించినట్లయితే FIS అన్నింటిలో కూడా బులిష్గా ఉన్నారు. ఫస్ట్ టైం FIS ఏంటంటే స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేశారు చాలా రోజుల తర్వాత. రోజులు అనకూడదు, నెలలు అనుకోవచ్చు మనం.
సో చూద్దాం వీళ్ళు కంటిన్యూ చేస్తారా లేదా అనేది వెరీ ఇంపార్టెంట్. బట్ 809 కోట్లు ఈసారి ఏంటంటే బై చేసినట్టు తెలుస్తుంది. ప్రొప్రైటరీ వచ్చేసరికి స్టాక్ ఫీచర్స్ని షార్ట్ చేశారు, ఇండెక్స్ ఆప్షన్స్లో బులిష్గా ఉన్నారు. క్లయింట్ పెద్దగా యాక్టివ్గా లేరు, డిఏఎస్ కూడా పెద్దగా యాక్టివ్గా లేరు. అయితే డిఏఎస్ ఈసారి 431 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తూ ఉంది. సో ఫ్రెండ్స్ టోటల్గా మనం చూస్తే ఎఫ్ఐఎస్ 899 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేయగా డిఏఎస్ 431 కోట్లు సెల్ చేశారు. సో ఎఫ్ఐఎస్ కంటిన్యూ చేస్తున్నారు బయింగ్ అనేది. సో అది మనం పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక నిఫ్టీలో ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ విషయానికి వచ్చేసరికి 23,779 అనేది కనిపిస్తుంది. సపోర్ట్ విషయానికి వచ్చేసరికి 23,600. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే బ్రేక్అవుట్ అయింది. ఎనీహౌ ఇక్కడ 78,700 అనేది రౌండ్ నెంబర్ అయితే స్మాల్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం 77,883 అనేది ఇమీడియట్గా ఉన్న మనకు సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీలో 50,402 అనేది మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్, 49,888 అనేది మనకి ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఇండియా విక్స్ అనేది 2.3% దాకా డ్రాప్ అయింది. మార్కెట్ అయితే వోల్టాలిటీ కూల్ ఆఫ్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ మనం తీసుకున్నట్టయితే 2 రోజులు కొద్దిగా వీక్గా క్లోజ్ అయింది. అండ్ అగైన్ ఏంటంటే లాస్ట్ మూమెంట్లో రికవర్ చేశారు, కానీ ప్రస్తుతం మనం చూస్తున్న సమయానికైతే స్లైట్గా గ్రీన్లో అయితే ట్రేడ్ అవుతుంది. ఇది డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ సంబంధించిన ఫీచర్స్. ఇక డాలర్ ఇండెక్స్ అనేది మనం తీసుకున్నట్టయితే కరెన్సీ అనేది కొద్దిగా వీక్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సో ప్రాబ్లీ ఇండియన్ రూపీ కానీ అదర్ కంట్రీస్ యొక్క కరెన్సీ కానీ స్ట్రెంత్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఫ్రెండ్స్ నిఫ్టీ 50లో మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ వచ్చేసరికి బిగ్గర్ పిక్చర్లో స్ట్రక్చరల్గా 24,000 జోన్ అనేది కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో మనకి 51,000 అనేది ఇమీడియట్గా మేజర్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ప్యాటర్న్స్ రిపీట్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. సెన్సెక్స్ ఫాలింగ్ వెడ్జ్ ఇది ఇక్కడ బ్రేక్అవుట్ దగ్గర నుంచి సిగ్నిఫికెంట్గా రైజ్ అయింది. ఇమీడియట్గా 79,000 పైన మనకి ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అట్లాగే ఏదన్నా రావచ్చేమో అని చెప్పేసి అనిపిస్తుంది. కొన్ని స్టాక్స్ న్యూస్లో ఉన్నాయి. టైటాన్, వర్ల్పూల్, గంధర్ ఆయిల్ రిఫైనరీ, టాటా పవర్, రెలిగేర్ ఎంటర్ప్రైజెస్, పీసీ జ్యువెలర్స్. అయితే మిత్రుడు అడిగారు మన టాటా పవర్ గురించి రిజల్ట్స్. అయితే ఫ్రెండ్స్ టాటా పవర్ రిజల్ట్స్ పర్లేదు, బాగానే ఉంది. 8% ఏంటంటే నెట్ ప్రాఫిట్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో ఇంక్రీజ్ అయింది. అండ్ రెవెన్యూ కూడా ఏంటంటే 5% అనేది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో ఇంక్రీజ్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద టాటా పవర్ నుంచి పాజిటివ్ రిజల్ట్సే ఉన్నాయని చెప్పేసి చెప్పొచ్చు. ఇక నిఫ్టీ బ్యాంక్ అనేది మనం తీసుకున్నట్టయితే డైలీలో బాయ్ అనేది అడ్వైస్ చేస్తుంది, లోవర్ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బాయ్ అనేది అడ్వైస్ చేస్తుంది. నిఫ్టీ 50 టెక్నికల్గా మనం చూసుకున్నట్టయితే డైలీలో కానీ లోవర్ టైం ఫ్రేమ్ కానీ స్ట్రాంగ్ బాయ్ అనేది అడ్వైస్ చేస్తుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లో మార్కెట్లో కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. ఇంపార్టెంట్ సపోర్ట్స్ ఎప్పుడైతే మనకు అనిపిస్తాయో అక్కడ బాయింగ్ అయితే చేసుకోవచ్చు. మార్కెట్స్లో ఆ మొమెంటం కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం రౌండ్ నెంబర్స్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకుంటూ ఉంటారు. సో దాన్ని కూడా గమనించండి. ఇది ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా సరే టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించిందంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. ధన్యవాదాలు.